హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. దేశవ్యాప్తంగా కూడా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ఖాళీలపై ఒక స్పష్టమైన సమాచారం అనేది కేంద్ర హోంశాఖ రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో దాదాపు మనకు 5,28,000 పైగా ఉద్యోగాలు అయితే ఖాళీగా ఉన్నట్లుగా సమాచారం. వీటిలో మనకు ఉత్తరప్రదేశ్లోనే 1,29,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే ఆ యొక్క ప్రభుత్వాలు అనేవి అంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఈ యొక్క వేకెన్సీస్ అనేది ఫిల్ అనేది చేయకపోవడం వల్ల మనకు చాలా నిరుద్యోగం అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చు. వీటిలో మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి కూడా వేకెన్సీ అయితే ఉన్నాయి. తెలంగాణలో మనకు 76,407 పోస్టులకు గాను 30,345 పోస్టుల్లో నియామకాలు అనేవి చేపట్టలేదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే 72,176 పోస్టులు అయితే మంజూరైతే 17,933 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా మనకు చూసినట్లయితే ప్రతి రాష్ట్రంలో కూడా వేకెన్సీ అనేవి భారీగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. భారతదేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్లో మనకు నిరుద్యోగ సమస్య కూడా అనేది ప్రధానంగా ఉంది. సో ఎన్ని వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క పోస్టులను భర్తీ చేయడానికి వారికి ఎందుకు ఇంత శ్రద్ధ అనేది తెలియడం లేదు. సో వేకెన్సీ అనేవి భర్తీ అనేది చేసినట్లయితే సో అన్ని పనులు కూడా మనకు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే ఉంది. అతి త్వరలోనే మనకు ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ అనేవి పోలీస్ నియామకాలకు సంబంధించి రాబోతుంది కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోటీ పరీక్షలకు మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ విధంగా మనకు సమాచారం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన యొక్క అప్డేట్స్ని పొందుతారు. థ్యాంక్ యూ.